హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హన్నా స్పోకెన్ ఇంగ్లీష్. ఈ రోజు వీడియోలో మనం డైలీ లైఫ్లో మాట్లాడే కొన్ని తెలుగు మాటలు ఎగ్జాంపుల్స్తో సహా ఈజీగా ఇంగ్లీష్లో మాట్లాడడం నేర్చుకుందాం. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ముందుగా ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూద్దాం. నెంబర్ 1, నాకు విని విని బోర్ కొడుతుంది. ఐఎమ్ గెట్టింగ్ బోర్డ్ వైల్ లిజనింగ్. నెంబర్ 2, దయచేసి విషయం పెద్దది చేయకు. Please don't exaggerate the matter. Please don't exaggerate the matter. Number 3, వాళ్ళకి తొందరేం లేదు. They are in no hurry. ఈ వీడియోలో మీకు ఉండబోయే క్వశ్చన్స్. నెంబర్ 1, నేను కష్ట సుఖాల్లో నా కుటుంబానికి తోడుగా ఉంటాను. నెంబర్ 2, ఆమె నన్ను బాగా విసిగించింది. నెంబర్ 3, నేను మంచినీళ్ళు కూడా తాగలేదు. సో వీటిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఒకవేళ ఆన్సర్స్ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కనుక ఫాలో అయినట్లయితే మీరే వీటిని ఈజీగా ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతారు. నౌ లెట్స్ గెట్ ఇంటు ద క్లాస్. విసిగిపోవడం అంటే ఫెడప్. ప్రత్యేకించి చాలా కాలంగా అనుభవించడం వల్ల చిరాకు లేదా విసుగొచ్చేస్తుంది కదా, సో దీన్ని ఇంగ్లీష్లో ఫెడప్ అంటారు. ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. నేను ఈ పనితో బాగా విసిగిపోయాను. I'm so fed up with this work. నేను నీ మాటలతో చాలా విసిగిపోయాను. I'm so fed up with your words. నేను నీ ప్రవర్తనతో చాలా విసిగిపోయాను. I'm so fed up with your behavior. నేను ఈ సమస్యలతో బాగా విసిగిపోయాను. I'm so fed up with these problems. అతను నన్ను బాగా విసిగించాడు. He got me so fed up. He got me so fed up. వాళ్ళు అతన్ని బాగా విసిగించారు. They got him so fed up. ఇప్పుడు మీ క్వశ్చన్, ఆమె నన్ను బాగా విసిగించింది. నెక్స్ట్ వన్, కష్ట సుఖాల్లో తోడుగా ఉండడం. దీనిని ఇంగ్లీష్లో త్రూ థిక్ అండ్ థిన్ అంటారు. ఇది ఒక ఇడియం అంటే జాతీయం. మీరు వీడియో చూస్తున్నప్పుడు నాకు ఇది తెలియదు అని అనుకుంటే ఎక్కడైనా బుక్లో నోట్ చేసుకుని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి, లేదంటే మర్చిపోతారు. అవును కదా? ఎగ్జాంపుల్ సెంటెన్సెస్. అతను కష్ట సుఖాల్లో నాకు తోడుగా ఉన్నాడు. హీ స్టూడ్ బై మీ త్రూ థిక్ అండ్ థిన్. హీ స్టూడ్ బై మీ త్రూ థిక్ అండ్ థిన్. నేనెప్పుడు కష్ట సుఖాల్లో నీకు తోడుగా ఉంటాను. ఐ ఆల్వేస్ బీ దేర్ ఫర్ యూ త్రూ థిక్ అండ్ థిన్. లేదా ఐ ఆల్వేస్ స్టాండ్ బై యూ త్రూ థిక్ అండ్ థిన్. నా స్నేహితుడు కష్ట సుఖాల్లో నాకు తోడుగా ఉన్నాడు. మై ఫ్రెండ్ స్టూడ్ బై మీ త్రూ థిక్ అండ్ థిన్. ఇప్పుడు మీ క్వశ్చన్, నేను కష్ట సుఖాల్లో నా కుటుంబానికి తోడుగా ఉంటాను. నెక్స్ట్ వన్, కూడా అంటే ఈవెన్. దీనికి సమంగా అనే అర్థం కూడా వస్తుంది, కానీ ఇప్పుడు నేను కూడా అనే అర్థం మాత్రమే తీసుకుంటున్నాను ఇక్కడ. ఎగ్జాంపుల్ సెంటెన్సెస్. నా దగ్గర సరిపడా డబ్బులు కూడా లేవు. ఇలా మనం అంటూ ఉంటాం కదా. ఐ డిడ్ నాట్ ఈవెన్ హ్యావ్ ఇనఫ్ మనీ. ఐ డిడ్ నాట్ ఈవెన్ హ్యావ్ ఇనఫ్ మనీ. నేను చెప్పింది కూడా ఆమె వినలేదు. షీ డిడ్ నాట్ ఈవెన్ లిజన్ వాట్ ఐ సెడ్. అతను నాకు ఫోన్ కూడా చేయలేదు. He did not even call me. మీరు నాకు సమాధానం కూడా ఇవ్వలేదు. You did not even reply me. ఇప్పుడు మీ క్వశ్చన్, నేను మంచినీళ్ళు కూడా తాగలేదు. So guys, this is the class for today. If you like this video, please do like, share and subscribe. And please post your valuable comments in the comment section. See you in the next video.